ఎందుకమ్మా కన్నీళ్ళు? జీవితంలో కొన్ని సంతోషాలకు దూరం అయినప్పుడు మిగిలేవి కన్నీళ్ళే అత్తయ్య. నా ఇంట్లో జరుగుతున్న అమ్మవారి ఉత్సవానికి నాకు పసుపు పారని రాసుకునే అదృష్టం లేదు. ఇంతకు మించిన బాధ వేరే ఇంకే ఉంటుంది. అక్క 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 అయ్యో అత్తయ్య గారు, నేనేదో పరధ్యానంలో ఉండి ఏదో అనేశాను. మన ఇంట్లో అమ్మవారి పూజ జరుగుతుంటే నాకు సంతోషంగా లేకపోవడం ఏంటి? చాలా సంతోషంగా ఉన్నాను. నోటికి మాట మార్చడం తెలిసినట్టు కంటికి కన్నీరు వెనక్కి తీసుకోవడం తెలీదమ్మా. ఎంత పరధ్యానంలో ఉన్నా లోపల ఏదుంటే అదే బయటికొస్తుంది. ఎందుకు నీకు ఈ బాధ? ఎందుకు నీకు పసుపు పారాన్ని రాసుకునే అదృష్టం లేదనుకుంటున్నావు? అంటే నీ భర్త ప్రాణాలతో ఉన్నాడు అంటే నువ్వు కూడా నమ్మడం లేదా? అదేం లేదత్తయ్య. ఉంది. అందుకే నీ సంతోషానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయావు. మళ్ళీ చెప్తున్నాను విను. నా కొడుకు, నీ భర్త సూర్యప్రతాప్ వర్మ ప్రాణాలతోనే ఉన్నాడు. ఇక్కడ ఉండే ప్రతి ముత్తైదువులా సౌభాగ్యవతిని అనిపించుకునే హక్కు నీకు ఉంది. అత్తయ్య, ఈ పూసపాటి వంశంలో కోడలికి అత్త మాట శాసనం మనోరమా. భారతాంబా, దయచేసి మీరు కలగజేసుకోకండి. సుగుణాంబ, 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 సుగుణాంబ. ఏంటి అరుస్తున్నారు? మీరేం చేస్తున్నారో అర్థమవుతోందా? భర్తని పోగొట్టుకుని పసుపు కుంకాలకి దూరమైన ఆడపిల్లకి పసుపు పారాని రాస్తారా? అసలు మీరేం ఆలోచిస్తున్నారు? సుగుణాంబ, వేరే ఏదైనా అనుగాని నా కొడుకు లేడన్న మాటంటే మాత్రం చాలా ఆపండి. ఉన్నారని మీరనుకున్నంత మాత్రాన పోయినోళ్ళు బతికొస్తారా? పోనీ మీరనుకుంటే అనుకున్నారు. నా కూతుర్ని కూడా అదే భ్రమలో ఉంచి ఎందుకు దాని జీవితాన్ని బలి చేయాలని చూస్తున్నారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? నా కొడుకు లేడనుకుని నీ కూతురికి వేరే జీవితాన్ని ఇవ్వాలని చూస్తున్నావా? లేదు, లేని మనిషిని ఉన్నట్టు ఊహించుకుంటూ ఆ నరకంలో నుంచి నా కూతుర్ని బయటపడేయమని వేడుకుంటున్నాను. అమ్మా, ఎందుకు నువ్వేదేదో మాట్లాడుతున్నావు? నువ్వు నోర్మోయ్. ఈ రోజు అమ్మవారి పూజ పూర్తయ్యాక నా కూతురు భవిష్యత్తు గురించి ఏదో నిర్ణయం తీసుకుంటా అన్నారు. మీకు చేతులు జోడించి మొక్కుతున్నా అది ఏ నిర్ణయం అయినా సరే తొందరగా తీసుకుని
నా బిడ్డకి ఈ నరకం నుంచి విముక్తి కలిగించండి. సుగుణంబ, ఏ తల్లైనా తన బిడ్డ కట్టుకున్న వాడితో నూరేళ్లు బ్రతకాలని కోరుకుంటుంది. నువ్వేంటి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు? కోడలంటే నా కొడుకు జీవితం. ఇందులో నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం ఎవ్వరికీ లేవు. మనోరమను రామ్మా. క్షమించండి అత్తయ్య. మీ కొడుకంటే మీకు ప్రాణం కాబట్టి ఆయన ప్రాణాలతో ఉన్నారని మీరు నమ్ముతున్నారు. నా భర్త అంటే నాకు ప్రాణం కాబట్టి నేను నమ్ముతున్నాను. కానీ మిగతా వాళ్ళు నమ్మేది వాళ్ళ కళ్ళని మాత్రమే. ఈ లోకం ఆయన్ని కళ్ళారా చూసే వరకు మీరిచ్చే సౌభాగ్యం కూడా నన్ను హేళన చేస్తుందత్తయ్య. నుదుటిన తిలకమైనా కాళ్ళకి పారానైనా అన్నీ ఆయనొచ్చిన తర్వాతే, నేను చూసిన తర్వాతే. అంతవరకు నన్ను కూడా ఒక భర్త లేని ఆడదానిలాగే ఇలాగే ఉండనివ్వండి. అక్క 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 ఇప్పుడు అసలైన దెబ్బ తగిలింది. మళ్ళీ నా కూతురు దగ్గర కొడుకు బతికే ఉన్నాడని కాకరకాయ కబుర్లు చెప్పదు. ఇంకో దెబ్బ ఇలాంటిదే తగిలితే తన కొడుకు పోయాడని నమ్ముతుంది, నా కోరిక తీరుతుంది. అక్క అక్క ఇదే వచ్చింది కదా, ఎటెళ్ళింది?
దుర్మార్గుడా. హలో, నేను శ్రావణి మాట్లాడుతున్నాను. విక్రమ్ బాబు అక్కడికి వచ్చారా? లేదు మేడం, ఆయన షెడ్యూల్లో మా బ్రాంచ్ విజిట్ లేదు. ఒకవేళ ఆయన మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. వెళ్ళిన కార్ కూడా ఏమైందో తెలియదు. రుద్రాక్ష మాల రంగు మారలేదు కాబట్టి ఆయన ప్రమాదంలో లేనట్టే. మరేమైనట్టు? ఇన్స్పెక్టర్, మీరిక్కడేం చేస్తున్నారు? పోలీస్ అయ్యుండి దొంగల పొంచి చూస్తున్నారా? దొంగల్ని పట్టుకోవడానికి దొంగలాగే రావాలి మేడం. ఇన్స్పెక్టర్, జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరిని దొంగ అంటున్నారు? నిన్నటి నుంచి ఆయన కనిపించక ఏమయ్యారు అని నేను టెన్షన్ పడుతుంటే నాటకాల్లో కనిపిస్తున్నాయా మీకు? పైగా ఆయన కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. అది ఎంక్వైరీ చేయడం మానేసి ఇక్కడ నా మీద నిఘా పెడుతున్నారా? మేమేం తప్పు చేశాం? తప్పులేదు మేడం. ఏమో మీరే మీ లాయర్ తెలివితేటలతో విక్రమ్ని ఎక్కడో దాచేసి మమ్మల్ని డైవర్ట్ చేయడానికి మిస్సింగ్ కేసు పెట్టారేమో. మీ మీద నిఘా పెడితేనే కదా అవన్నీ బయటపడతాయి. ఎంత చెప్పినా మీకు అర్థం కావడం లేదా? అసలు మీ నుంచి తప్పించుకోవాల్సిన అవసరం మాకే ఉంది. మేమేం తప్పు చేశాం? చేశారు మేడం. మా దగ్గర ఆధారాలున్నాయి. మీ ధరణి పూడ్చిపెట్టిన పల్లవి బాడీని విక్రమ్ గారే వేరే చోటికి మార్చారు. ఏంటందుకు ప్రూఫ్స్ చూపించండి. ఒక్కసారి ఆయన్ని మా కస్టడీలోకి తీసుకుంటే అన్ని ప్రూఫ్స్ అవే బయటపడతాయి. ఆ విషయం తెలుసు కాబట్టే తెలివిగా తప్పించారు. నో, ఆయన బాడీని మార్చడము నిజం కాదు, ఇప్పుడు ఆయన దాక్కోవడము నిజం కాదు. అదే నిజం. సరే, అదే నిజం అనుకోండి. ముందు మీ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆయన ఎక్కడున్నారో కనుకోండి. ఆయనకేమైందో తెలియక నాకు పిచ్చెక్కిపోతుంది. ఆయన దొరికాక చట్టం న్యాయం సంగతి చూసుకుందాం. డోంట్ వరీ మేడం, తప్పకుండా దొరుకుతారు. కానీ ఈలోగా మళ్ళీ లండన్కి వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నారేమో. ఈ కేసు తేలేదాకా ఏ ఎయిర్పోర్ట్లోనూ మీకు ఎంట్రీ ఉండదు. చార్టర్డ్ ఫ్లైట్లో కూడా వెళ్ళలేరు. అది దృష్టిలో పెట్టుకొని మీ నాటకానికి తొందరగా ముగింపు పలకండి. ఓకే మేడం? ఆయనకేమైందోనని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో వీళ్ళ గోలేంటి? ఎక్కడున్నారండి? ఏమైపోయారు? ఏం పాపం చేశాను నేను? ఎవరికి ఏ అన్యాయం చేశాను? కొడుకుని తీసుకుపోయి జనముకు సరిపడా పెద్ద శిక్ష వేశావు. సరిపోదా నీకు? ఎందుకు నా భార్యని పిచ్చిదాన్ని చేశావు? ఎందుకు లేని వాడిని ఉన్నట్టు భ్రమ కల్పిస్తున్నావు?
పోనీ మా కొడుకు నిజంగానే ఉన్నాడా? ఉంటే మా ముందు నిలబెట్టు, మమ్మల్ని నీ దగ్గరికి తీసుకుపో. ఈ నరకాన్ని అనుభవిస్తూ బ్రతకటం మా వల్ల కావటం లేదు తల్లి. అన్నయ్య గారు, చెప్పు సుగుణమ్మ. క్షమించండి అన్నయ్య గారు. ఇందాకేదో ఆవేశంలో వదిన గారిని చాలా మాటలు అనేశాను. పాపం ఎంత బాధపడుతున్నారో. లేదమ్మా, నువ్వు అలా మాట్లాడడంలో తప్పేమీ లేదు. ఎవరైనా ఎంతకాలం భరాయిస్తారు? పెళ్ళైన కొద్ది రోజులకే పసుకుంకాలకు దూరం అయితే ఆ అమ్మాయి జీవితం ఎంత నరకంగా ఉంటుందో తెలుసు సుగుణాంబ. ఆ అమ్మాయి తల్లిదండ్రులైతే తమ బిడ్డకి కొత్త జీవితాన్ని ఇవ్వాలని చూస్తారు. కాని వీరలా కాదు. నా కొడుకుపై సంవత్సరమైనా ఇంకా మా ఇంటి పరువు గురించి ఆలోచిస్తున్నారు. నా కూతురికి మళ్ళీ పెళ్లి చేస్తాడనుకుంటే ఇలా మాట్లాడుతున్నాడేంటి? కొంపతీసి నా కూతురు ఎప్పటికీ ఇలాగే ఈ ఇంటి కోడలిగా ముండమోపిలా ఉండాలనుకుంటున్నాడా ఏంటి? అయ్యో, అలా అంటారేంటి అన్నయ్య గారు? మీ ఇల్లు మా ఇల్లు కాదా? ఆ మాటకొస్తే ఇప్పుడు మనోరమ మా కూతురు కాదు, మీ కూతురు. మాకన్నా ఎక్కువ మీకే బాధ్యత ఉంటుంది. మనోరమకి కొత్త జీవితం ఇవ్వాలని మీకు అనిపిస్తే, మీకు తెలిసినవాడని నమ్మకస్తుడని తెలిస్తే మీరే పెళ్లి చేస్తారు కదా. దానికి నేనెందుకు కంగారు పడతాను? కానీ నా బాధంతా ఒకటే అన్నయ్య గారు. అల్లుడు గారు చనిపోయారని లోకం మొత్తం తెలుసు. అయినా ఇంకా బతికే ఉన్నాడనుకుని మనోరమని ముత్తైదువులా అలంకరిస్తే చూసేవాళ్లంతా నవ్వుకోరు? అది వైదవ్యం కన్నా ఎక్కువ బాధ కలిగిస్తుంది కదా. అంతకన్నా ఇలాగే విధవలా మీ నీడలో ఉన్నా మాకు సంతోషమే. లేదు సుగుణమ్మ, ఒక ఆడపిల్ల జీవితాన్ని మూడు బార్చేంత మనసు లేని వాళ్ళం కాదు మేము. నా కొడుకు ఆయుష్ తీరిపోతే కోళ్ళెందుకు శిక్ష అనుభవించాలి? అందుకే కొడుకు పోయిన కొద్ది రోజులకే నా చేతులతో మనోరమకి పెళ్లి చేయాలనుకున్నాను. కాని ఇదంతా చూసి కొడుకు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని నమ్ముతున్నా నా భార్య ఎక్కడ దూరం అయిపోతుందోనన్న భయంతో ఆగిపోయాను. అయినా మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లుగా భారతాంబే వాస్తవం తెలుసుకుంటే బావుంటుందని ఓపిక పట్టాను. కాని రోజు రోజుకి నమ్మకం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. ఇక నేనే మెల్లగా అర్థమయ్యేలా చెప్తాను. మనోరమ జీవితం గురించి చింతించాల్సిన అవసరమే లేదు. అమ్మవారి దయ వల్ల తొందరలోనే పరిష్కారం దొరుకుతుంది. ఊరువాడ దేవులాడుతున్నావు కానీ కనుచూపు మేరలో ఎక్కడా లేడే కూన.